హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో అయితే హౌ టు ప్రిపేర్ ఆలూ పరోటా. ఫస్ట్ అయితే ఆలూస్ అన్ని బాయిల్ చేయడానికి పెట్టుకుందాం. అవి బాయిల్ అయ్యేంత లోపు మనమైతే చపాతీ పిండిని కలుపుకుందాం మంచిగా. సో యాజ్ మనకి నార్మల్గా ఎలా కలుపుకుంటాం సేమ్ ఆయిల్ కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అస్సలు ఆ కన్సిస్టెన్సీ చాలా మంచిగా ఉండాలి, ఇలా సాఫ్ట్గా ఉండాలి, అస్సలు హార్డ్గా ఉండకూడదు. లైక్ ఎంత సాఫ్ట్ ఉంటే అంత మంచిగా వస్తాయి చపాతీస్. సో అవి మొత్తం పక్కన పెట్టుకోండి లాస్ట్కి చేసుకున్న తర్వాత. అంతలోపు ఇవి పొటాటోస్ అయితే బాయిల్ అయిపోయినాయి. సో వీటిని మంచిగా స్మాష్ చేసుకోవాలి. అస్సలు దీంట్లో ఎలాంటి గడ్డల్లాగా కానీ గట్టిగా ఉండకూడదు. పొటాటోస్ మంచిగా స్మాష్ చేసుకొని దాంట్లో మనకు కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. అడిషనల్గా ఆనియన్స్, చిల్లీ, ఇంకా కొంచెం కొరియాండర్ వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. సో వీటన్నిటిని మంచిగా కలుపుకోండి. మీకు ఇంకా అడిషనల్గా ఏమైనా కావాలి అనుకుంటే మళ్ళీ చాట్ మసాలా అలా ఏమైనా వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు. అవన్నీ మనకు ఆప్షనల్ అనమాట. సో లాస్ట్కి లెమన్ అయితే పక్కా యాడ్ చేసుకోండి, అప్పుడైతే కానీ టేస్ట్ బాగా వస్తుంది. ఇంకేముంది, మన స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. చపాతీ పిండి కూడా రెడీ అయిపోయింది. సేమ్ బొబ్బట్లు ఎలా చేసుకుంటామో అంతే సింపుల్గా ఆ స్టఫ్ని దాంట్లో పెట్టేసి చపాతీ ఒత్తేసుకుంటే అంతే అండి. పరోటా అంటే ఇంత ఈజీ. మనమే దీన్ని చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటాము, బట్ చాలా ఈజీగా మనం పరోటాస్ని చేసుకోవచ్చు. అండ్ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈవినింగ్ స్నాక్స్కి కూడా పర్ఫెక్ట్ అసలు. ఎందుకంటే చపాతీ తిని తిని బోర్ కొట్టిన వాళ్ళకి ఇదైతే మంచి ఐటమ్ అసలు తినడానికి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. Like, share and subscribe to our YouTube channel. Okay, bye.